ఇక శారద హాస్పిటల్కి రావడంతో పెద్దమ్మ ఎందుకొచ్చో పెద్దమ్మ, అమ్మ ఇక్కడే ఉంది, నేను చూస్తే పెద్ద గొడవ చేస్తుంది, వెళ్ళిపో పెద్దమ్మ అని చెర్రీ అంటూ ఉంటాడు. ఆయనకి ఎలా ఉంది చెర్రీ అని శారద అడుగుతూ ఉంటే, నాన్న కండిషన్ అస్సలు బాగోలేదు, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు, నాన్నకి చాలా సీరియస్గా ఉంది అని చెర్రీ అంటే, మరి ఆయన్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఇంట్లో ఎలా ఉంటాను, ఒకవైపు నా కొడుకుని పోలీసులు తరుముతున్నారు, ఈయనేమో ఇలా ఉన్నాడు, నేను ఆయన్ని చూడాలి చెర్రీ, నా భర్తని అని శారద ఏడుస్తూ ఉంటుంది. అది కాదు పెద్దమ్మ, చెప్పేది అర్థం చేసుకో, అమ్మ పెద్ద గొడవ చేస్తుంది, నీకు అమ్మ గురించి తెలిసిందే కదా, నేను నీ మంచి కోసమే చెప్తున్నా అని చెర్రీ అంటూ ఉంటే, అప్పుడే మీరా అక్కడికి వస్తుంది. ఏంటే వచ్చేసావా అంటూ శారదపై విరుచుకు పడిపోతూ ఉంటుంది. నువ్వు చూడడానికి వీల్లేదు, నీ కొడుకు వల్లే ఇప్పుడు ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది, నీతో ఉంటానని ఆయన చెప్పినందుకే వాడు ఆయనకి ఈ పరిస్థితి తీసుకువచ్చాడు, చంపడానికి చూశాడు, ఇదంతా గగన్ వల్లే, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, చూడ్డానికి వీల్లేదు అని మీరా అరుస్తూ ఉంటుంది. చూడు మీరా, అంత ఘోరంగా మాట్లాడకు, ఆయన నాకు కూడా భర్తే కదా, నాకు చూసే హక్కు ఉంది, నేను చూడ్డానికి వెళ్తాను అని దండం పెడుతూ వేడుకుంటూ శారద వెళ్తూ ఉంటే, ఆగు అంటూ మీరా శారద చెంప పగలగొడుతుంది. హక్కు అంట హక్కు, నీకు ఎలాంటి హక్కు లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు, వెళ్ళిపో అంటూ మీరా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయ్యో దేవుడా, ఏమండి మీకు ఈ పరిస్థితుల్లో ఉంటే నేను మిమ్మల్ని చూడలేకపోతున్నా అని శారద ఏడుస్తూ దండం పెడుతూ ఇక ఏడుస్తూ అలానే ఉంటుంది. పెద్దమ్మ అర్థం చేసుకో ప్లీజ్ పెద్దమ్మ రా అని చెర్రీ లాక్కుని వెళ్తూ ఉంటాడు. అది కాదురా, ఒక్కసారి చూసి వెళ్తాను అని శారద బ్రతిమలాడుతున్నా కూడా మీరా కోపంగా చూస్తూ ఉండడంతో చెర్రీ లాక్కుని వెళ్తూ ఉంటాడు. భూమి గగన్ ఇద్దరు అడవిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు. అబ్బబ్బా, ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, కిందేమో రాళ్ళు రప్పలు అని భూమి అంటే, అందుకే నిన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను, నాతో ఉండి నీకు ఈ కష్టాలు అవసరమా అని గగన్ అంటే, నేను ఎన్ని కష్టాలైనా పడతాను, నీతో ఉండి నేను నిన్ను కాపాడుకుంటాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నది కష్టాలు కాదు, చుట్టూ కూడా కుట్రల వలయం ఉంది, నీకు చెప్తుంటే అర్థం కావటం లేదు అని గగన్ అంటాడు. నువ్వెన్ని చెప్పినా నేను వినను బావా, నీతో పాటే ఉంటాను అని భూమి వెళ్తూ ఉంటే, అబ్బా నీకు చెప్పాను చూడు, నువ్వు అసలు మాట వినవు కదా అని గగన్ అంటూ ఉంటాడు. భూమి కాలిపట్టి ఒకటి కింద పడిపోతుంది. భూమి చూసుకోకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. గగన్ భూమి ఒక కొండరాయి దగ్గర కూర్చొని ఉంటారు. అబ్బబ్బా నా వల్ల కాదు అస్సలు అని చాలా అలసటగా ఉంది అంటూ భూమి అంటూ ఉంటుంది. ఈ హ్యాండ్ కప్స్ ఒకటి ఏం చేద్దామన్నా అడ్డుగా ఉన్నాయి అని గగన్ ఆ రాయికేసి హ్యాండ్ కప్స్ని కొడుతూ ఉంటాడు. కత్తితో కట్ చేద్దామా అని భూమి అంటుంది. గగన్ కోపంగా సీరియస్గా చూస్తూ, ఏంటి ఇక్కడ అడవిలో కత్తులు లాంటివి దొరకవు, అయినా కూడా కత్తితో వీటిని కట్ చేస్తే వచ్చేస్తాయా, నా వైఫ్ అని చెప్పుకొని తిరగడం కాదు, కొంచెం ఆలోచించడం నేర్చుకో అని గగన్ అంటాడు. అదిగో అక్కడ ఒక పెద్ద రాయి ఉంది కదా, ఒక రాయి తీసుకురా, నువ్వు ఆ రాయితో గట్టిగా వీటిపై కొట్టు, ఇవి వచ్చేస్తాయి అని గగన్ చెప్పడంతో భూమి ఒక రాయి తీసుకొస్తుంది. ఇదిగో ఇక్కడ కొట్టు అని గగన్ చెప్తూ ఉంటే, అయ్యో నాకు చాలా భయం వేస్తుంది అని భూమి అంటూ ఉంటుంది. చూడు, నువ్వు కరెక్ట్గా దాని మీదే కొట్టాలి, నన్ను కాదు కొట్టాల్సింది, గుర్తుంది కదా అని గగన్ కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు సరే అంటూ భూమి కళ్ళు మూసుకొని దేవుడా అంటూ ఉంటే, ఆగు, ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని కొడితే నన్ను కొట్టేస్తావు, ఎక్కడ కొడతావో నీకెలా తెలుస్తుంది, కొంచెం చూసుకొని సరిగ్గా కొట్టు అని గగన్ అంటూ ఉంటాడు. బావా భయం వేస్తుంది బావా, సరే ట్రై చేస్తాను అని భూమి కొడుతూ ఉంటే అది గగన్ చేతికి తగులుతుంది. అబ్బా అని గగన్ అరుస్తూ ఉంటాడు. అయ్యో బావా సారీ బావా, చేతికి తగిలిందా బావా, పెద్ద గాయం అయిపోయిందా బావా అని భూమి అరుస్తూ ఉంటుంది. గట్టిగా అరవకు, మనం అడవిలో ఉన్నాం, పైగా పోలీసులు మనల్ని వెతుకుతున్నారు, ఆ సంగతి మర్చిపోయి అంత గట్టిగా మాట్లాడుతున్నావేంటి, వాళ్ళు వచ్చారంటే మనల్ని పట్టుకొని తీసుకువెళ్ళిపోతారు అని గగన్ చెప్తూ ఉంటాడు. చూడు, చాలా జాగ్రత్తగా ఈసారి సరిగ్గా కొట్టు అని గగన్ అంటాడు. బావా చాలా భయం వేస్తుంది బావా, కొట్టలేకపోతున్నాను నేను చూస్తూ అని భూమి అంటే, చూడు నా కళ్ళల్లోకి చూస్తూ కొట్టు, నువ్వు భరతనాట్యం చేస్తున్నప్పుడు అడుగులో అడుగు వేస్తావు కదా, నా కళ్ళల్లోకి చూస్తూ చేయగలనన్న కాన్ఫిడెంట్తో చేసేసేయ్, నీ వల్ల అవుతుంది అని గగన్ చెప్పడంతో అలాగే అని గగన్ కళ్ళల్లోకి చూస్తూ భూమి ఒక్కసారిగా వెయిట్ వేసేస్తుంది. అలా హ్యాండ్ కప్స్ విరిగిపోతాయి. బావా వచ్చేసాయి బావా, అయితే నాకు చాలా బలం ఉంది కదా బావా అని భూమి సంతోషపడుతూ ఉంటే, గుడ్ బాగా కొట్టావు అని గగన్ చెప్తూ ఉంటాడు. హ్యాండ్ కప్స్ కూడా వచ్చేసాయి భూమి, సరే వెళ్ళిపోదాం అని గగన్ అంటే, బావా చాలా అలసటగా ఉంది, కొద్దిసేపు ఆగి వెళ్దాం బావా అని భూమి అంటుంది. తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్కి భూమి కాలిపట్టి దొరుకుతుంది. ఖచ్చితంగా వీళ్ళు ఇదే దారిలో వెళ్ళి ఉంటారు, వాళ్ళు కనపడగానే నేను షూట్ చేస్తాను, నువ్వు మొబైల్తో వీడియో తీ అని కానిస్టేబుల్ చెప్తాడు. అప్పుడే గగన్
కండువ తల కట్టుకొని భూమిని ఎత్తుకుంటాడు. బావా, ఇప్పటికే నువ్వు నా భారం మోస్తున్నావు, ఇప్పుడు బరువు కూడానా అని భూమి అంటూ ఉంటుంది. ఇందులో తప్పేం లేదు భూమి, నువ్వు నా కోసం వచ్చావు, నేను ఇలానే ఎత్తుకొని నడుస్తాను అని భూమిని ఎత్తుకొని ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే కానిస్టేబుల్ ఇదంతా వెనక వైపు నుండి వీడియో తీస్తూ ఉంటే వీళ్ళని షూట్ చేయడానికి ఇంకొక కానిస్టేబుల్ గురిపెట్టి ఉంటాడు. అది